మెడలో బోల్డని నగలు, చేతి నిండా దగదగా మెరిసే ఉంగరాలు, కాళ్లకు కడియాలు ధరించి హైదరాబాద్ లో తరచూ కొందరు బంగారు రాజులు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఒంటి నిండా నగలు ధరించి భారీ మోసాలకు పాల్పడుతున్న గోల్డ్ మ్యాన్ సూర్యను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ చెప్పి బాధితుల నుంచి 30 లక్షలు మోసం చేశారు. మెడ నిండా దగదగలాడే నగలు వేసుకుని కొందరు బంగారు రాజులు తెర వెనుక దందాలు చేస్తుంటారు. నగరంలోని కొన్ని ముఖ్యమైన పండుగలు వచ్చాయంటే చాలు ఆ సమయంలో ఒంటి నిండా మెరిసే నగలు వేసుకుని కనిపించడం హైదరాబాద్ లో కోకొల్లలు. 4 ఏళ్ల క్రితం ఇలాంటి వారు ఒకరిద్దరే ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 15 నుంచి 20కి చేరింది. పహిల్వాన్ బాయ్, గోల్డ్ బాయ్, రాక్స్ అనే పేర్లతో నగరంలో చలామణవుతున్నారు. పాత బస్తీకి చెందిన 3 బంగారు రాజుల్లో ఒక్కరే అసలైన బంగారు ఆభరణాలు ధరించగా మిగిలిన 2 నకిలీ గోల్డ్ను ధరిస్తూ పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, దందాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. దుబాయ్ నుంచి వచ్చే బంగారాన్ని తక్కువ ధరకే ఇప్పిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది గోల్డ్ మ్యాన్లు. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇస్తానంటూ అమాయకుల నుంచి లక్షల రూపాయలు కాజేస్తాడు అత్తాపూర్కు చెందిన గోల్డ్ మ్యాన్ సూర్య. లక్షలాది రూపాయలను వసూలు చేసి భారీ మోసానికి తెరతీశాడు. గోల్డ్ మ్యాన్ మాటలు నమ్మి హమేత్ నగర్, నీలోఫర్కు చెందిన బాధితులు దాదాపు 30 లక్షలు వెచ్చించారు. అయితే బంగారం ఇవ్వకపోవడంతో సూర్య ఇంటికి వెళ్లిన బాధితులు తమ డబ్బులు తమకు తిరిగి ఇచ్చేయాలంటూ కోరారు. దీంతో తన దగ్గర ఉన్న 3 ఐఫోన్లను ఇచ్చి వాటి విలువ 10 లక్షలని, అలాగే 20 లక్షలు చెక్ ఇచ్చి బాధితులను పంపించేశాడు. అనంతరం బాధితులపైనే సూర్యాబాయ్ తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి ఫోన్ లాక్కెళ్లారంటూ సూర్యాబాయ్ పోలీసులకు తెలిపాడు. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు. తక్కువ ధరకే బంగారం పేరుతో సూర్యాబాయ్ మోసం చేశారంటూ అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును నారాయణగూడ పిఎస్ కు బదిలీ చేశారు. అయితే అరెస్టు భయంతో సూర్యాబాయ్ హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా షాద్ నగర్ లో పోలీసులు పట్టుకున్నారు.